వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ లిస్ట్ వచ్చేసింది. పేపర్ లీక్ కేసులో మరో కొత్త చాప్టర్. ఒక్కో విద్యార్థికి 10 లక్షల లంచం తీసుకున్నట్లు వెల్లడి. ఓడిపోయిన మంత్రులందరూ వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి, కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక. పెద్దయిన అడుగుజాడల్లోనే నేను నడుస్తాను, పార్టీ మారడంపై వివరణ ఇచ్చిన సబితారెడ్డి. నేడు ప్రధానితో చంద్రబాబు కీలక భేటీ, రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. టెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మెగా డిఎస్సీ సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు. న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు, సరికొత్త క్రిమినల్ చట్టాలు. బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయిన షో బిగ్ బాస్. రియాలిటీ కాన్సెప్ట్తో నడిచే షో ఇది. ఎన్నో ట్విస్టులతో సాగుతూ టెలివిజన్ రంగంలో సత్తా చాటుతోంది. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే చాలా ప్రేక్షకులు టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతారు. అలాగే సీజన్ మొదలు అయ్యేటప్పటికి ఎంత యాక్టివ్ ఉంటారో ఫైనల్ ఎపిసోడ్ టైంలో కూడా అంతే యాక్టివ్గా ఉంటారు. మళ్ళీ కొత్త సీజన్ వచ్చే వరకు కళ్ళు కాయలు కాసే వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రేంజ్లో బిగ్ బాస్ షోకు అభిమానులు ఉండడంతో బుల్లితెరపై బిగ్గెస్ట్ షోగా ఇది నిలిచింది. తెలుగులో ఇప్పటి వరకు 7 సీజన్లో దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు సీజన్ 8కు రెడీ అవుతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వచ్చే నెల 4 లేదా 11వ తేదీలో లాంచ్ కానున్నట్లు సమాచారం. అలాగే అందులో పార్టిసిపేట్ చేసే వ్యక్తుల వివరాలకు సంబంధించిన ఓ లిస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రాసెస్ ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. సీజన్ 8 బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది తెలుసుకుందాం. విశ్వసనీయ సమాచారం మేరకు బరిలక్క, హేమ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతు చౌదరి, కమెడియన్ కిరా కార్పి, కుమారి వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉండడంగా అనూహ్యంగా పరువు హత్యలో సంచలనంగా మారిన అమృత ప్రణయ్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే. నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ 13461942 కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లోని గోధ్రాలో ఉన్న జైజల్రామ్ స్కూల్ ఓనర్ దీక్షిత్ పటేల్ ఒక్కో విద్యార్థి నుంచి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 27 మందికి పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ స్కూల్లోనే నీట్ యూజీ పరీక్ష జరిగింది. కాగా ఈ కేసులో గుజరాత్ పోలీసులు చేసిన 6వ అరెస్ట్ ఇది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలు ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఈ నెల 11 లోపు ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డిక్టేటరేట్ ఆఫ్ ఎస్టేట్స్ నోటీసులు ఇచ్చింది. విజయం సాధించిన సిట్టింగ్ ఎంపీలు గతంలో కేటాయించిన నివాసాల్లో అలాగే కొనసాగుతున్నారు. బంగ్లాలను ఖాళీ చేయాల్సిన వారిలో స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్, మురళీధరన్, భారతీ పవార్ తదితర ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తాను పార్టీ మారుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు కేసీఆర్ సముచిత స్నానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. బీఆర్ఎస్లోనే కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 4వ తేదీన సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన సమావేశం కానున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపులపై సీఎం వారితో చర్చిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. విభజన హామీల అమలుపైనే చర్చించినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నేడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. csc.ap.government.in వెబ్సైట్లో పరీక్ష వివరాలు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుల స్వీకరణ తేదీపై ఇవాళ స్పష్టత రానుంది. ఆగస్టు నెలలో టెట్ నిర్వహించే ఛాన్స్ ఉంది. అలాగే మెగా డిఎస్సికి సంబంధించి వారం రోజుల ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. టెట్ డిఎస్సి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం. న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఐసీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమలు అవుతున్నాయి. వీటిలో 0 FIR, ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా సమన్ల జారీ వంటి నిబంధనలు కూడా ఉన్నాయి. ఇక ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.